టిడ్కో ఇళ్ల లబ్ధిదారులు కొత్తగా బ్యాంకు రుణాలు తీసుకోవద్దని మంత్రి నిమ్మల రామానాయుడు సూచించారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు పురపాలక సంఘ కార్యాలయ కమిషనర్ ఛాంబర్లో అభివృద్ధి పనులపై మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్ విజయసారథి, ఇతర మున్సిపల్ అధికారులు, ఉద్యోగులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. పట్టణంలో అసంపూర్తిగా ఉన్న అభివృద్ధి పనులను వేగవంతం చేయాలన్నారు. పట్టణంలో దాదాపు 20 వార్డులకు పైగా చిన్నపాటి వర్షానికి ముంపుకు గురవుతున్నాయని అన్నారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి రామానాయుడు తెలిపారు. పాలకొల్లు పట్టణానికి సంబంధించి దమైపర్తి కోడ్ ఏదైతే ఉందో దానివల్ల దగ్గర 10 వార్డులు ముంపుకు గురయ్యేవి చిన్నపాటి వర్షానికి కూడా. కమిషనర్ గారు అదేవిధంగా మనకు సంబంధించినటువంటి నాయకులందరూ కూడా దగ్గరుండి ఆ దమైపర్తి కోడ్ని యుద్ధ ప్రాతిక మీద క్లియర్ చేసుకుంటూ వెళ్ళడం. అదేవిధంగా ఏదైతే బెజవాడ కోడ్ వల్ల దగ్గర అక్కడ 7-8 వార్డులు అక్కడ ముంపుకు గురయ్యేది. ఆ బెజవాడ కోడ్ను కూడా మోల్తూరు డ్రైన్ వరకు కూడా క్లీన్ చేసుకోవడం వల్ల కొంతమేర తాత్కాలికంగా సమస్య క్లియర్ అయినా భవిష్యత్తులో శాశ్వత ప్రాతిపదికన దమైపర్తికి సంబంధించి ఎంత నిధులు అవసరమో అవన్నీ కూడా ఇరిగేషన్తో ఎస్టిమేషన్ వేస్తే శాశ్వత పరిష్కారం చేయాలనేటువంటిది ఒకటి మనం రివ్యూలో చేయడం జరిగింది. రెండవది ఏదైతే టిడ్కో ఇళ్లకు సంబంధించి ఏదైతే బ్యాలెన్స్ వర్క్లు ఏవైతే మనం పనిచేయాలో అవన్నీ కూడా బ్లాక్ వైజు ఫ్లాట్ వైజు ఎంత పర్సంటేజ్ రిమైనింగ్ వర్క్ని చేయాలో కూడా అవన్నీ కూడా ఇమ్మీడియట్లీ ఆ ఫైల్ని పుటప్ చేయమని చెప్పడం జరిగింది.